శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీరు కర్కాటక రాశి వారా? ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ అనేది మీ యొక్క జీవితంలో ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుందండి. మొదటిగా 2 నెలలు జూన్ మరియు జూలై మాసాలు మీ 9వ భావం యాక్టివ్ అవుతుంది. అంటే భాగ్యం, గురు కృప, బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్, తండ్రి ఆశీర్వాదాలు, ధర్మం ఇవన్నీ కూడా బలపడే సమయం అండి. తర్వాత ఈ యొక్క ఎనర్జీ 5వ స్థానానికి షిఫ్ట్ అయ్యి మానసిక ఆధ్యాత్మిక సంపద, పిల్లలు, విద్య, మంత్రశక్తి మీద ఫుల్ ఫోకస్ పెడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ కాలం ఎలా మీ ఫేట్ని టర్న్ చేసి మీ ఫ్యూచర్కి కొత్త దారి చూపిస్తుందో క్లియర్గా స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. సో మీరు కనుక కర్కాటక రాశి వారైతే ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి. మీ భాగ్య యోగం ఎక్కడ యాక్టివేట్ అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. కర్కాటక రాశి వారికి గురు మరియు శని ఈ యొక్క ద్విగ్రహ సంచారం గురించి స్పెషల్ గైడెన్స్తో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారి కోసం ఇది నిజంగా ఒక లైఫ్ టర్నింగ్ ఫేజ్. ఎందుకనంటే గురుగ్రహము షష్ఠ భాగ్యాధిపతి అయ్యి మీ యొక్క రాశిలో ఎగ్జాల్ట్ అవుతారు, బలం పొందుతారు. శని మీ యొక్క 9వ స్థానంలో ఉన్నారు. అక్కడ 9వ స్థానము, 9లో ఉన్న శని మీద గురు దృష్టి పెడతారు. ఈ 2 గ్రహాలు కలిపి మీ యొక్క భాగ్యం, ధర్మం, గురువు, తండ్రి, విదేశీ అవకాశాలను బలంగా టచ్ చేస్తున్నారండి. మొదటి దశ అనేది జూన్ జూలై మాసాల వరకు ఉంటుంది. అంటే ఈ టైంలో 9వ భావం యాక్టివ్గా ఉంటుంది. మొదటి 2 నెలల్లో కూడా గురు శని కలిపిన ఎనర్జీ మీనరాశి మీద కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. శని మీనంలో ఉన్నారు, మీనరాశి మీద గురు దృష్టి పెడుతూ ఉంటారు. 9వ భావం అంటే ఇందాక చెప్పుకున్నాం, భాగ్యం, దేవుడు, పుణ్యఫలం, గురువు, ఒక మెంటర్, ఒక తండ్రి పాత్ర లాంటిది. హైయర్ స్టడీస్, విదేశీ కనెక్షన్స్, లాంగ్ జర్నీసు, ధర్మము, సద్గుణాలు, మోరల్ గైడెన్స్ ఇవన్నీ కూడా 9వ స్థానము లేదా 9వ భావానికి సంబంధించిన విషయాలు. ఈ దశలో మీరు లైఫ్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను అని నిజాయితీగా ఆలోచించడం ప్రారంభిస్తారండి. వాట్ ఈజ్ మై లైఫ్ గోల్ అనేది. ఇది ఒక సాధారణ మైండ్ క్వశ్చన్ కాదు. మీ యొక్క అంతరం అంటే సోల్ నుంచి వచ్చే ప్రశ్న. చిన్న చిన్న సంఘటనల రూపంలో దేవుడు మీకు సిగ్నల్స్ ఇవ్వటం ప్రారంభిస్తాడండి. సరైన గురువు, సరైన మెంటర్, సరైన కోర్సు, సరైన పుస్తకం, వీటి రూపంలో మీకు గైడెన్స్ అనేది వస్తుంది. మీ తండ్రి కావచ్చు, మీ మామగారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, గురువులు, వీరి యొక్క మాటలు, ఆశీర్వాదాలు ఇప్పుడు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతాయి. వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క భావాల మీద మీరు దృష్టి పెట్టాలి. ఇప్పుడు విద్యార్థులకు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లాన్స్ వేగం పుంజుకుంటాయి. విదేశీ యూనివర్సిటీలు, స్కాలర్షిప్, లాంగ్ డిస్టెన్స్ స్టడీస్ మీద క్లియర్ పిక్చర్ వస్తుందండి. మీరు ఏ సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళాలో, ఏ గురువు వద్ద నేర్చుకోవాలో మైండ్లో క్లారిటీ అనేది ఉత్పన్నమవుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి వర్క్ ప్లేస్లో మీపై ఉన్న కార్మిక్ బ్లాకేజ్ లిటరల్గా కొంచెంగా క్లియర్ అవుతున్నట్టు మీకే అనిపిస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మీ మంచికే జరుగుతున్న కొన్ని మార్పులు, పోస్టింగ్ మార్పు కావచ్చు, కొత్త లొకేషన్ షిఫ్ట్ అవ్వడం కావచ్చు, కొత్త బాస్ వంటి పరిస్థితులు రావచ్చు. మొదట్లో అసౌకర్యంగా అనిపించిన తర్వాత ఇది మీ ఫేవర్లో వర్క్ అవుతూ ఉంటుందండి. మరి వ్యాపారం చేసేవారికి, స్వయం ఉపాధిలో ఉన్న వారికి చూస్తే, ఉన్న కర్కాటక రాశి వారికి చూస్తే విదేశీ కనెక్షన్స్, లాంగ్ డిస్టెన్స్ క్లయింట్స్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశాలు బలపడుతూ ఉన్నాయి. మీరు చేసిన పూర్వ సత్సేవ కావచ్చు, పుణ్య కర్మ ఫలితంగా మంచి క్లయింట్స్, మంచి నెట్వర్క్, మంచి గౌరవం వస్తాయండి ఈ సమయంలో. మరి ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్ చూస్తే మీరు దేవుడితో మీ యొక్క వ్యక్తిగత రిలేషన్ను రీడిఫైన్ చేస్తారు. నాకు ఇవి అమ్మని అడగాలని అనే స్థాయి నుండి నేను ఎలా ఉండాలి అనే స్థాయికి మీ ప్రేయర్, మీ యొక్క మనసులో భావన మారుతుంది. ఒక తండ్రి లేదా గురువు పాత్రలో ఉన్న ఒక వ్యక్తితో పాత గతంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీ యొక్క హృదయము కొంచెం సాఫ్ట్, కృతజ్ఞతతో నిండిపోతుందండి. 2వ దశ జూలై 27 నుంచి శని వక్రీకరిస్తారు. వక్రీకరించి వెనక భావ ఫలితం చూసుకుంటాం కాబట్టి అప్పుడు అక్కడి నుంచి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే వృశ్చికం మీద బలమైన దృష్టి పెడతారు. శని దృష్టి వృశ్చికం మీద ఉంటుంది, గురుడు యొక్క దృష్టి కూడా వృశ్చికం మీద ఉంటుంది. వక్రీకరించి శని దృష్టి, గురు దృష్టి. గురు శని కలిపిన దృష్టి మీ 5వ భావం వృశ్చికం మీద షిఫ్ట్ అవుతుంది. 5వ భావం అంటే ఏంటి? సంతానము, పిల్లలు, విద్య, మెంటల్ టాలెంట్, క్రియేటివిటీ, మంత్రశక్తి, మానసిక పుణ్యము, పూర్వజన్మ ఫలం కూడా దీనిలోనే ఉంటాయండి. అదేవిధంగా ఇందులో ప్రేమ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైన వృద్ధి కూడా ఎక్కువగా ఇస్తుంది. ఇది ఒక స్థానమే. ఈ దశలో మీరు ఆధ్యాత్మికంగా మరింత రిచ్ అవడంపై ఫోకస్ పెడతారు. స్పిరిచువల్గా మారడానికి ప్రయత్నం చేస్తారు. రెగ్యులర్గా ప్రార్థనలు, జపము, ధ్యానము ఇవన్నీ కూడా మీ లైఫ్లో కొత్త అలవాటుగా స్థిరపడతాయి, మారతాయి. కొత్త హ్యాబిట్స్ నుంచి బయటపడతారు. స్టూడెంట్స్, చిల్డ్రన్, గైడ్ చేయాల్సిన యువకులు, వీరి మీద మీ దృష్టి అనేది పెరుగుతుంది. సో మీరు వారికి గురు పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.
రొమాన్స్ కంటే కూడా తరాల్ని తయారు చేయటం, వారిని సరిగ్గా నడిపించడం మీద మీ యొక్క మనసు ఉంటుంది. ఎలా ముందుకు లైఫ్ని లీడ్ తీసుకెళ్ళాలి, వాళ్ళ లైఫ్లో ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలనే భావన పెరుగుతుంది. సో పిల్లలు ఉన్న కర్కాటక రాశి వారికి, మీరు పెద్దవారు ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్, భవిష్యత్తు, వారి మెంటల్ స్టేటు, ఇవన్నీ కూడా మీకు ప్రధానంగా కేర్ తీసుకోవాల్సిన పాయింట్లు అవుతాయండి. వారితో బంధం మరింత డీప్ అవుతుంది. మీరు వారిని కేవలం మార్కుల కోసం కాదు, విలువల కోసం గైడ్ చేయాలనుకుంటారు. పిల్లలు ఇంకా లేని వారికి కన్సీవ్ చేయాలని ప్లాన్ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో దైవకృపతో ప్రణాళికలు వేయడం మంచిది. సంతాన గోపాల మంత్రం చేసుకోవటము, పుత్ర కామేష్టి యాగం. పిల్లలు అనే పదాన్ని బయలాజికల్గా కాకుండా నా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ వాడు, నా విద్యార్థులు, నా ఫాలోవర్స్గా కూడా భావించవచ్చు. వీరితో మీ అనుబంధం అనేది ఇప్పుడు బాగా బలపడుతుందండి. ప్రేమ రిలేషన్షిప్ కోణంలో చూస్తే ఈ కాలంలో రొమాంటిక్ ఫ్లాషీ రిలేషన్స్ కంటే కూడా మీకు కష్టకాలంలో తోడుండే ఆధ్యాత్మికంగా మ్యాచ్ అయ్యే సంబంధం మీద ఒక మనస్సు అనేది, మీ హృదయం అనేది ఆకర్షితం అవుతుంది. మీకు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనే ప్రశ్నకి సమాధానం కొంచెం కొంచెంగా లైఫ్లో వచ్చి కలుస్తుంది, డోంట్ డౌట్ అట్ ఆల్. కానీ గ్రహాలు ఏం చెప్తున్నాయి అంటే ఫస్ట్ ప్రియారిటీ మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటం, మీ యొక్క ప్రేయరు, సేవ క్లియర్గా ఉండాలి అని చెప్తుంది. స్టూడెంట్స్కి ఏంటంటే మీ యొక్క ఫోకస్, మెమరీ, అనలిటికల్ థింకింగ్ చాలా మెరుగవుతుంది. ఈ యొక్క గురువు శని ఇద్దరి దృష్టి కూడా 5వ స్థానం మీద ఉండటం వల్ల విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్లు, స్పెక్యులేషన్లు, స్టాక్ మార్కెట్ రిస్క్ నుంచి దూరంగా ఉండటం మంచిది. దయచేసి స్పెక్యులేషన్కి లోనవద్దు, ట్రేడింగ్ లాంటివి చేయొద్దు. సో ఉన్నదానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండండి. అదేవిధంగా మొదటి దశలో నేను ఎంత అదృష్టవంతుడిని అన్న గ్రాటిట్యూడ్ ఫీలింగ్ వస్తుందండి. భగవంతుడు నాకు ఫ్యామిలీ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఇలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. పాత స్ట్రగుల్స్ నెమ్మదిగా సెన్స్ చేసుకుని ఇవే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి అని అర్థం చేసుకుంటారు మీరు. రెండో దశలో జూలై 27 తర్వాత మీరు ఎక్కువగా అంతర్ముఖంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ మనసులోని మంత్రం కావచ్చు, అదేవిధంగా మీరు దేవుడితో డైరెక్ట్గా లింక్ బలపడుతుంది, దైవానికి దగ్గర అవుతారు అని చెప్పాలి. సో ఈ యొక్క 5 భావాల యాక్టివేషన్ ఎక్కువగా మెంటల్, మానసికము, ఎమోషనల్ లెవెల్ మీద ఉంటుందండి. మీరు ఆచరించే ఆధ్యాత్మిక నియమాలు కావచ్చు, సాత్వికమైన ఆహారం కావచ్చు, సరైన నిద్ర, నియమితమైన జపము, ఇవే మీ ఆరోగ్యానికి బ్యాక్ బోన్ లాగా ఉండబోతున్నాయి. సో ఈ యొక్క స్ట్రెస్, ఆందోళన, భయాలకు బదులుగా నేను ఏం చేయగలను లోకల్గా అనే కంట్రోలబుల్ థింకింగ్ స్టైల్ తీసుకుంటే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ధన సంబంధంగా చూస్తే ఫైనాన్స్ విషయంలో 9వ భావం యాక్టివేషన్ వల్ల పూర్వపుణ్య ఫలం ద్వారా వచ్చే లాభాలు, గురు ఆశీర్వాదంతో కూడిన ఆర్థిక అవకాశాలు కూడా రావచ్చు. జూన్ 7, 2026 అంటే రాబోయే ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట పాటుగా ఫ్రీ మాస్టర్ క్లాస్ అండ్ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం మీద ఒక మాస్టర్ క్లాసు చెప్పబోతున్నాను. అది ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమి ఉండదు, ఉచితంగా ఉంటుందండి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషను, రాసులు, నక్షత్రాలు, లగ్నము, అసలు జాతకం అంటే ఏంటి, ఆస్ట్రాలజీ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదంతా కూడా మీకు ఉచితంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఆ లైవ్ క్లాస్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది వాట్సాప్ కమ్యూనిటీ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఆసక్తి ఉన్నవారు సో తప్పకుండా జాయిన్ కండి. లైవ్లో మనం ఆ రోజు సండే రోజున కలుసుకుందామండి. ఈ యొక్క 5th హౌస్ యాక్టివేషన్ జూలై 27 తర్వాత స్పెక్యులేషన్, లాటరీ, బిగ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడము, విద్య, పిల్లల భవిష్యత్తు, ఆధ్యాత్మికత సేవల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సో ఒకళ్ళు గ్యామ్లీలు గెలవాలంటే ఇంకొకరు కోల్పోవాలి. సో కాబట్టి అది పాజిటివ్ అమౌంట్ అయితే కాదండి. మరి జాగ్రత్తలు ఏంటంటే మీరు పొందుతున్న అదృష్టాన్ని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్, నేనే అన్ని చేసా అని ఈగోని పెంచుకోవద్దు. బాగాలేనప్పుడేమో టైం బాగాలేదంటాం, రిజల్ట్ బాగా వచ్చినప్పుడు నేను కష్టపడ్డా, ఎఫర్ట్స్ పెట్టా అని చెప్తూ ఉంటారు. అందుకని దైవ కృప ప్లస్ పూర్వజన్మ పుణ్యఫలం మీద నడుస్తూ ఉంటుంది లైఫ్. పిల్లల విషయంలో వారికి ఓవర్ ప్రొటెక్షన్ కాకుండా ఫ్రీడమ్ ఇవ్వండి, గైడెన్స్ నుండి ఇవ్వాలండి. స్పిరిచువల్ జ్ఞానాన్ని కూడా ఈగోకి కాకుండా వినయం పెంచే టూల్ లాగా వాడుకోవాలి. మరి రెమెడీస్ ఏంటయ్యా, పరిహారాలు అంటే ప్రతి గురువారం గురు పూజ అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కావచ్చు, దక్షిణామూర్తి స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, మీకు ఏ రూపం దగ్గరగా అనిపిస్తే ఆ రూపానికి సేవ చేసుకోవటం. ఆదివారం పూట వీళ్ళైతే రోజు కూడా ఆదిత్య హృదయం పఠనం చేయడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రి మంత్రం లేదా మీకు తెలిసిన మంత్రాన్ని నియమితంగా పాటించండి, జపించండి. ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే, పేద విద్యార్థులు, బ్రాహ్మణులు, గురుస్థానం కలిగిన వారికి విద్య, పుస్తకాలు, ఆహారం రూపంలో సేవ చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ కాలాన్ని అత్యంత శుభకరంగా మారుస్తుందండి. సో ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం, నాకు ఇది కలిగినందుకు ధన్యవాదాలు అంటూ జీవితంలో మీకు కలిగిన 5 ఆశీర్వాదాలను గుర్తు చేసుకోవటం. గ్రాటిట్యూడ్ కనుక మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటే ఏమీ లేని తనం నుంచి సో ఉన్నతమైన భావాలు కలిగి అంతా నాకు కలిగించినందుకు మీరు కనుక చెప్పుకుంటూ ఉంటే ఇంకా మరిన్ని సో ఆ భగవంతుడి ద్వారా, యూనివర్స్ ద్వారా వస్తూ ఉంటాయండి. సో ఆల్వేస్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్, ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకోండి. తల్లిదండ్రులు, పిల్లలు, ఫ్యామిలీ, ధనము,
వాహనం ఏదైనా సరే. ఇలా చెప్పుకుంటూ ఉంటే ముందు నీ భాగ్యం మేల్కొంటుంది, తర్వాత ఆ భాగ్యాన్ని ఆధ్యాత్మిక సంపదగా మార్చుకోవచ్చు. సో 9వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఒక గురువు, ఒక తండ్రి అలాంటి వారు ఎవరైనా, లేదా దేవుడు కావచ్చు, మీ భుజం మీద చేయి వేసి సరైన దారి చూపించే కాలంగా భావించాలి. 5వ భావం మీద దృష్టి పెడుతుంది జూలై 27 తర్వాత. మీరు ఆ దారిని ఫాలో అవుతూ మీ మనస్సుని, పిల్లలని, శిష్యులని, క్రియేటివ్ ప్రాజెక్టులను సరైన దిశలో నడిపించే సమయంగా భావించి ఆ డైరెక్షన్లో వర్క్ చేసుకోవాలి. మొత్తంగా చూస్తే మీరు ఈ కాలంలో ఆత్మవిశ్వాసం ప్లస్ వినయం ప్లస్ కృతజ్ఞత, ఈ 3 కలిసి కనుక మీరు పట్టుకొని నడిస్తే తర్వాత కొన్ని సంవత్సరాలకు తరబడ బలమైన ఆధ్యాత్మికత, మానసిక ప్లస్ కుటుంబ ఫౌండేషన్ ఏర్పడుతుందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ గురించి చెప్పిన పాయింట్లో మీ హృదయానికి బాగా తగినది ఏది? భాగ్యంలోని మార్పులా, అంటే మీ యొక్క లక్లో చేంజెసా, గురువు లేదా తండ్రి ఆశీర్వాదాలా, లేక పిల్లలు ఆధ్యాత్మికత మీద మీకు వచ్చిన అవగాహన? మీ జీవితంలో ఇప్పటి వరకు ఏమేమి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి? మీరు ఎలాంటి మార్పులు ఊహిస్తున్నారు? 2-3 లైన్ల రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కూడా ఒక లైక్ కావచ్చు, ఒక షేర్ కావచ్చు, ఈ వీడియోని ఇంకో కర్కాటక రాశి వ్యక్తికి దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా పెద్ద సహాయం చేస్తుందండి. ఇంతేకాకుండా మీరు కానీ, మీ యొక్క బంధుమిత్రులు కానీ ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వారి కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. 30 days బిగినర్స్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అది. చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, గతంలో జ్యోతిష్యం మీద నాలెడ్జ్ లేకపోయినా సరే, మీరు ఫస్ట్ క్లాస్తో మొదటి వీడియోతో 30 వీడియోల తర్వాత, 30 రోజుల తర్వాత మీ యొక్క జాతకం, మీ యొక్క గోచారం మీరు పరిశీలించుకుని తయారవుతారండి. మంచి జ్ఞానం వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. సో ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తుంది. ఇది ఎంకరేజ్మెంట్ కోసం, ఎక్కువ మందికి చేరాలి జ్ఞానం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తుంది. అతి త్వరలో ఈ డిస్కౌంట్ ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నవారు తోడపడవచ్చు. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం, జాయిన్ అవ్వాలనుకున్న వారి కోసం కోర్సు లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.